వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ప్రాచీన కళ మరియు సంస్కృతి యొక్క గొప్ప అంశాలను ప్రపంచానికి తెలియజేయడం లోక్ మంథన్ యొక్క ప్రధాన లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. నవంబర్ 21 నుండి 24 జరిగే లోక్ మంథన్ పోస్టర్ను తార్నాకల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిల్పారామంలో జరిగే ఈ కార్యక్రమాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని, 22న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్ మంథన్ లో పాల్గొంటారని తెలిపారు. ఇప్పటి వరకు భోపాల్, రాంచీ, గౌహాతిలో దీని కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ ఏడాది హైదరాబాద్ లో 4వ లోక్ మంథన్ జరుగుతోందన్నారు. అంతరించిపోతున్న ట్రైబల్స్ తమ జానపద సంస్కృతిని ప్రదర్శిస్తారని తెలిపారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయన్నారు. హైదరాబాద్ నగరంలో రేపు 21వ తారీఖు జరగబోయేటటువంటి లోక్ మంథన్ కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా జరుగుతూ ఉన్నాయి. లోక్ మంథన్ అనేటటువంటి కార్యక్రమం ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కొక్క నగరంలో జరిగేటటువంటి కార్యక్రమం. ముఖ్యంగా భారతదేశంలో అనేక తెగలు ఉన్నటువంటి ఒక దేశం. దాదాపు 200 పైగా మన దేశంలో ఉన్నటువంటి ట్రైబ్స్ ఒక సంస్కృతి కానీ, వారి ఆహార పద్ధతులు, వారి యొక్క సంగీతము, వారి నృత్యాలు, వారి సంస్కృతి ఇవన్నీ అంతరించేటటువంటి సమయంలో దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆలోచించి ప్రజ్ఞా భారతి, సంస్కార భారతి లాంటి ఒక సంస్థలు దీన్ని కాపాడాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని 2016లో మొదలుపెట్టారు. రేపు హైదరాబాద్ నగరంలో 2 సంవత్సరాలు జరిగేటువంటి కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరుగుతుంది. నవంబర్ 21 తారీఖున శిల్పారామంలో ఈ కార్యక్రమం 10 గంటలకు శ్రీ వెంకయ్యనాయుడు గారు దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు. రెండో రోజు ద్రౌపది ముర్ము గారు మన దేశ రాష్ట్రపతి, ఒక ట్రైబల్ గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక మామూలు కుటుంబంలో వచ్చినటువంటి ఒక మన దేశ రాష్ట్రపతి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 200 పై తెగలకు సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ 4 రోజులు 21 తారీఖు 24 వరకు అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక మేధావుని, అదేవిధంగా సమాజం గురించి అవగాహన ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మేము లోక్ మంథన్ రిసెప్షన్ కమిటీ తరఫు నుంచి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు అన్ని ప్రాంతానికి వచ్చినటువంటి ఒక ఏవైతే డెలిగేట్స్ ఉంటారో దాదాపు 5,000 మంది డెలిగేట్స్ వస్తున్నారు. 200 టీమ్స్ వస్తున్నారు డ్యాన్స్ కోసం. అందరినీ మనోరంజనం చేసేటటువంటి ఒక వారందరినీ ఈ యొక్క కార్యక్రమంలో వస్తారని చెప్పేసి కోరుతూ, మరి మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో రావాల్సిన హైదరాబాద్ ప్రజల్ని నేను ముఖ్యంగా కోరుతున్నాను. శిల్పారామంలో 21 తారీఖు 10వ తారీఖు నాడు వెంకయ్యనాయుడు గారి యొక్క చేతులతో ఇనాగ్రేట్. దీనికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ శ్రీ మోహన్జీ భగవత్ గారు వస్తున్నారు. వారు ఈ పూర్తిగా 4 రోజులు అక్కడే ఉంటారు. మరి వారి యొక్క సమక్షంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. భారతదేశ ఒక సంస్కృతి ఒక ప్రదర్శన ఇక్కడ ఉంది కాబట్టి మీకు మీడియా వారిని ఈ యొక్క కార్యక్రమంలో కూడా అందరం కూడా మంచి కవరేజ్ చేయాల్సిన కోరుతాం.